నెల్లూరును ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి, తీర్థక్షేత్రాల మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోందని వెల్లడించారు. నగరంలోని ముఖ్య ఆలయాలకు విస్తరణ, పార్కింగ్, రహదారుల అభివృద్ధి, భక్తుల సౌకర్యం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అవసరాలను గుర్తించి కొత్త సేవా మండపాలు, మల్టీ లెవెల్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు చరిత్ర, ఆధ్యాత్మికత, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టనున్నామని ప్రకటించారు. స్థానిక ప్రజలు, యాత్రికులు సౌకర్యవంతంగా పర్యటించేందుకు రోడ్లను విస్తరించడంతో పాటు శుచత, భద్రత, పరిశుభ్రంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. జిల్లాలో పర్యాటకాన్ని పెంపొందించేలా ఆధ్యాత్మిక కారిడార్స్, హోటళ్లు, గైడింగ్ సేవలు కూడా బలోపేతం చేస్తామన్నారు. అనేక టెంపుల్స్ యాక్చువల్గా ఈరోజు వన్ బై వన్ వాటినన్నింటినీ పునరుద్ధరించడానికి, ఎందుకంటే ఎంతో ఓల్డ్ టెంపుల్స్, వాటినన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక ఇబ్బందులున్న రాష్ట్రానికి వారు యాక్చువల్గా నెల్లూరులో ఈరోజు తీసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు, మల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు, వీటన్నిటికీ సీజీఎఫ్ గ్రాంట్ కింద దాదాపు 23.95 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటిలన్నింటినీ పునరుద్ధరించే కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 9 మాసాల్లో 3 అంతస్తుల రాజగోపురం, ముఖమండపం, ఆలయం వెనక భాగాన అర్చకులకి వారు ఉండడానికి క్వార్టర్స్, ఆలయంకి సంబంధించినటువంటి కార్యాలయం అన్నీ కూడా ఇందులో నిర్మించడానికి వీలవుతుంది. చిన్న స్థలం, చిన్న ఆలయమైన ఈ ప్రాంతానికంతా కూడా ఆధ్యాత్మికంగా ఈ ఆలయం చాలా పవిత్రత కూడింది, చాలామంది విశ్వసించేటువంటి. దీనికి పక్కనే ముందు రామాలయం కూడా ఉంది. రామాలయం కూడా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ దేవాదాయ శాఖ అధికారులకు ఉంది. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడాక వారందరూ కానీ సహకరిస్తే తప్పకుండా నారాయణ గారి దృష్టిలో పెట్టి మరొక రామాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.